అందరికీ నమస్తే. సింగర్ మంగ్లీ. ఈమె చాలా వరకు కష్టపడి పైకి వచ్చింది. అదేవిధంగా తన పాటతో తన గానంతో ఎంతోమందిని కూడా తన వైపు తిప్పుకుంది. ఎంతలా తిప్పుకుందంటే తెలుగు ప్రేక్షకులనే కాదు, మన హిందీలో కూడా తన పాట ద్వారా ఎంతోమందిని తనకు ఆకర్షితులను చేసుకుంది. అదేవిధంగా శివరాత్రి రోజు ఎవ్వరికీ లభించని అవకాశము సద్గురు దగ్గర పాట పాడే అవకాశం తను పొందింది. తన పాట ద్వారా ఎంతోమందిని ఆకర్షితులు చేసుకుంది. సద్గురు అంత గొప్ప వ్యక్తులని కూడా తన పాటకు నృత్యాలు చేసి అంత గొప్పగా పాడింది. తను నిజానికి చాలా కష్టపడి సక్సెస్ వచ్చింది. తన ఒక గిరిజన మహిళ అయినా కూడా తన తాండాలో, తన గిరిజన ప్రాంతాలలో చిన్నపిల్లల్ని, అమ్మాయిలను, ముఖ్యంగా అమ్మాయిలని చిన్న వయసులోనే అమ్మేసేవాళ్ళు. అదేవిధంగా వివాహాలు చేసేవాళ్ళు. మా నాన్న కూడా ఆ విధంగా చేస్తుండే అని ఎంతవరకు భావోద్వేగానికి కూడా గురైంది. అసంటి మహిళ చాలా ఇంత సక్సెస్ పొందిన తర్వాత తన ఫేమ్ని కాపాడుకుంటూ ఉండాలి. కానీ ఆమె కంప్లీట్గా రాంగ్ రూట్లకు పోయిందనే, డబ్బు కోసం ఏ పనైనా చేసే అంత రాంగ్ రూట్లకు పోయిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆమె ఒక బర్త్డేలో డ్రగ్స్ తీసుకున్న వివాదము వచ్చింది. దానికి క్షమాపణలు కూడా చెప్పింది. అదేవిధంగా ఒకటి హిందీ మూవీ కేడీ ద డెవిల్ అనే ఒక మూవీలో చండాలమైన మాటలతో పాట పాడింది. ఎందుకు? ఇది కూడా కేవలం డబ్బు, వాళ్ళు అతిగా డబ్బు ఇస్తామని అన్నట్లున్నారు. అందుకోసమని ఆ డబ్బుకు ఆశపడి ఆ నీచమైన పదాలతో పాట పాడింది. తర్వాత క్షమాపణలు చెప్పింది. ఈ క్యారెక్టర్లు మొత్తము చూసి సద్గురు ఫౌండేషన్లో సద్గురు దగ్గర అసలు ఎప్పుడు కూడా పాటలు పాడే అవకాశాన్ని ఆమె కోల్పోయింది. చివరికి శివరాత్రికి తనకు ఒకప్పుడు తన పాటని పాడించిన వాళ్ళే తనకు అసలు హలో కూడా, ఎంట్రీ కూడా ఇవ్వలేదు. అంత ఘోరమైన అవమానం పొందింది. అదేవిధంగా ప్రస్తుతము స్మార్ట్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టింది. ఈ కంపెనీలో బాధితులు ఎవరంటే వాళ్ళ గిరిజన బాధితులే 90% ఉన్నారంట. ఇది వాళ్ళ ఒక గిరిజన బిడ్డగా తను అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళని ఆదుకోవాలి. కానీ వాళ్ళకు మాయమాటలు చెప్పి ఈమె, వీళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముని స్నేహితులు అందరు కలిసి గిరిజన వాళ్ళు ఎట్లుంటారంటే, పాపం వాళ్ళు ఒక గిరిజన మహిళ కాబట్టి కొంచెం ఉన్నత స్థాయికి పోయింది. ఈమెకు పలుకుబడి కూడా ఉంది. సరే, ఒక పెట్టుబడి పెడితే దానికి తక్కువ కాలంలోనే డబల్ అయ్యే విధంగా ఒక స్కీమ్ పెట్టింది. చాలా వరకు ఆమె నమ్మినరు. వీళ్ళు గిరిజన వాళ్ళు ఎట్లుంటారంటే, మా మహిళనే కాబట్టి వాళ్ళు అమాయకంగా ఉంటారు. గిరిజన వాళ్ళంటే చాలా అమాయకంగా ఉంటారు. వాళ్ళు నమ్మి ఈమెకు డబ్బులు ఇచ్చిండ్రు. దగ్గర కొంతమంది 50 కోట్లు అంటున్నారు, కొంతమంది 100 కోట్లు అంటున్నారు. కానీ కంప్లీట్గా అయితే స్కామ్ అయితే నడిచింది. ఇప్పుడు ఈమె మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణలు చెప్తూనే ఉంది. అయితే మంగ్లీ తన ఫేమ్ని కాపాడుకోలేకపోయింది. అదేవిధంగా తను డబ్బు కోసము ఎంత నీచానికన్నా తెగించే మహిళగా ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె గుణాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే అదే అర్థమవుతుంది. ఒకప్పుడు అంత గొప్పగా కష్టపడి వచ్చిన మహిళ ఈ విధంగా డబ్బు కోసం ఏమన్నా చేస్తుంది. ఒక నీచమైన పాటలు పాడింది, డ్రగ్స్ విషయంలో ఇరుకుంది. అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ కంపెనీ అని, ఈ కంపెనీ ద్వారా ఎంతోమందిని అమాయకులను ఒక్కొక్క రూపాయి పొదుపు చేసుకున్న వాళ్ళని ఈమె ఒక గొప్ప స్థాయిలో ఉంది కాబట్టి ఈమె మాటలు నమ్మి చాలామంది పెట్టుబడులు పెట్టిండ్రు. వాళ్ళంతా ఇప్పుడు చాలా నష్టపోయినరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులన్నీ తిరుగుతూనే ఉన్నారు. ఈ విధంగా ఫేమ్ని కాపాడుకోలేక డబ్బు కోసము నీచమైన పనులకు దిగజారింది మంగ్లీ అని మనం క్లియర్గా అర్థమవుతుంది.